రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేసినట్లుగా ఆదిలాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో 9 మందిపై కేసు నమోదు చేయడం జరిగిందని నకిలీ పత్తి విత్తనాలు, అనుమతులు లేని పురుగు మందులు, ఎక్స్పైర్డ్ విత్తనాలు తయారీ సామాగ్రి, కారు, మొబైల్ ఫోన్లను 792 ప్యాకెట్లు పింక్ బాండ్ పత్తి విత్తనాల ప్యాకెట్లు మరియు 9.5 లక్షల విలువ చేసే ఎక్స్పైరీ అయిన విత్తనాలు, మందులు స్వాధీనం చేసుకున్నామని, విత్తనాల విలువ దాదాపు 20 లక్షలు అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇక రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలు అమ్ముతూ అక్రమంగా అధిక లాభాలు పొందుతున్న ముఠాలను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఛేదించి ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. స్థానిక వ్యవసాయ అధికారి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లుగా, అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలో ఒక గోడౌన్ నందు 750 విత్తన ప్యాకెట్లు లభ్యమైనట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవనరెడ్డి, ఆదిలాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐలు అఖిల్, గోపీకృష్ణ పాల్గొన్నారు. ఖాళీ ప్యాకెట్స్ ఫిల్ చేసి లూజ్ సీడ్స్ అక్కడ ఫిల్ చేసి అమ్ముతున్నారు. అదే ఒకటి చేస్తున్నారు. ఇది కాకుండా ఇతను గుజరాత్ నుంచి A5 నుంచి గిరీష్ పటేల్ నుంచి అతను గుజరాత్ చెందిన అతను అక్కడ నుంచి ఇట్లయినా సీడ్ ప్యాకెట్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇతను రమ్మని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇతను ఆదిలాబాద్ జిల్లాలో 2 సార్లు ఇట్లయినా ట్రాన్స్పోర్ట్ ప్యాకెట్ పిలిపించి దాదాపు 1000 ప్యాకెట్స్ ఇతను పిలిపించారు. ఆ 1000 ప్యాకెట్స్లో దాదాపు మన 792 ప్యాకెట్స్ దొరికినాయి. రిమైనింగ్ ప్యాకెట్స్లో 300 ప్యాకెట్స్ ఇతను ఇచ్చోడా చెందిన వాళ్ళు ఇద్దరు, ఒక ఈశ్వర్ ఇతను ఢాబాకే సర్పంచ్ ఇచ్చోడా మండల్, ఇంకొక గణేష్ ఇతను సీడ్ డీలర్ ఢాబా బి విలేజ్. వీళ్ళ ఇద్దరికి అమ్ముకున్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ రైతులకి ఇచ్చారు. వాళ్ళ ఇద్దరు కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఇచ్చోడాలో వాళ్ళ ఇద్దరి పైన కూడా కేసెస్ అయినాయి. వాళ్ళ దగ్గర కూడా ఐ థింక్ 30 ఇట్లయినా సీడ్ ప్యాకెట్స్ దొరికినాయి. ఇది కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇతను హైదరాబాద్ కూడా మనం ఇతను ఫ్యాక్టరీకి రేడ్ చేయడం జరిగింది. దాదాపు అక్కడ కూడా మనకి 40 kgs లూజ్ సీడ్స్ దొరికినాయి, ఎక్స్పైర్డ్ సీడ్స్ దొరికినాయి. దాదాపు 20 kg లూజ్ మేజ్ ఎక్స్పైర్డ్ సీడ్స్ దొరికినాయి. చాలా ఎక్స్పైర్డ్ సీడ్స్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన సీడ్ ప్యాకెట్స్ దొరికినాయి. ఇతను ఏం చేస్తున్నారంటే ఆ సీడ్స్ మళ్ళీ ఓపెన్ చేసి రీప్యాక్ చేస్తున్నాడు. ఇతనికి రీప్యాకింగ్ లైసెన్స్ లేవు. అదే ఎక్స్పైర్డ్ అయిన సీడ్స్ చాలా తక్కువ రేట్లో వస్తుంది. అది డ్రై చేస్తారు. డ్రై చేసిన తర్వాత మొక్క సీడ్స్, జొన్న సీడ్స్, చిల్లీ సీడ్స్ అట్లయినా ఫేక్ ప్యాకెట్ ఏర్పాటు చేసి దానిలో సీల్ చేసి మళ్ళీ ఫార్మర్స్కి అమ్ముతున్నారు. 100% నమ్మకండి. ఎందుకంటే ఇప్పటి కూడా చాలాసార్లు రైతులు ఆఫీస్ వస్తారు, నా ఆఫీస్, సార్ నేను ఇది 5 సంవత్సరం వాడుకున్నాను BT3 కాటన్, ఇప్పుడు మొత్తం ఫర్టిలిటీ ల్యాండ్ది పోయినాయి, ఇప్పుడు ఏం అర్థం రావట్లేదు, ఏం చేయాలి? ఆ 5-10 సంవత్సరం తర్వాత తెలుస్తుంది ఒక రైతుకి దట్ BT3 కాటన్ వాడితే ఏమేం హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందువల్ల ప్రతి ఒక్కరితో మళ్ళీ ఎట్లయినా ఊరూరులో కూడా ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా BT3 కాటన్ అమ్ముతున్నారంటే త్వరగా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఆ ర్యాకెట్ బ్రేక్ చేస్తాం. ఎందుకంటే BT3 కాటన్